మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. ఏదైతే సుమన్ టీవీని చూసిన తర్వాత చాలా మంది కూడా అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడిస్తున్నారు ప్రజలతోనే అని చెప్పేసి చాలా మంది దగ్గరకు వచ్చి కూడా అడుగుతా ఉన్నారు. సో మనము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసినాం. హైడ్రా అనేది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఇంప్లిమెంటేషన్ గురించి మేము మాట్లాడుతున్నాము. అసలు ఎట్లా పనిచేస్తుంది హైడ్రా అనేది దానిపైన మాట్లాడితే సిరికొండకి సంబంధించిన ఒక బ్రదర్ వచ్చిండు, ఆ విలేజర్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వాళ్ళ గ్రామంలో కూడా చాలా రకాలైనటువంటి కబ్జాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తేనే. ఎట్లా అనిపిస్తుంది హైడ్రా గురించి? హైడ్రా సూపర్ ఉందన్న. హైడ్రా ఎందుకు సూపర్ ఉందంటే ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసుకొని మన సొంత భూములుగా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని సామాన్యులకు అట్లాగే ఏదైనా హాస్పిటల్కు, స్కూల్కు కానీ సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు అట్లాంటి భూములలో పెడితే ప్రజలకు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. మాకు ఇంతవరకు కూడా మేము సిరికొండ మండలం నుంచి మేము పోడు భూములు అని చెప్పేసి గత 20 సంవత్సరాల కింద మేము కొట్టుకున్నాం. అప్పటి గత కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు పట్టాలు ఇచ్చింది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఒక్క వర్క్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు అది కూడా చేస్తే నాకు ఎంతో సంతోషమని మేము కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ కోరుతున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని భూపతి రెడ్డి గారికి కూడా కోరుతున్నామన్నా. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఫ్లాట్లు కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన ఫ్లాట్లు అక్కడనే ఉన్నాయి. ఇంతవరకు కూడా ఒక ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కూడా ఎక్కడ కూడా శాంక్షన్ కాలేదన్న. మా పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేము. చెప్పుకున్నా కూడా మా సాధలు బాధలు తీర్చేవారు కూడా లేరు. డెఫినెట్లీ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచి ఇంప్లిమెంటేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో హైడ్రా గురించి మనం మాట్లాడుతున్నాం. సో మీ సిరికొండ మండలంలో ఏమైనా భూ కబ్జాలు కావచ్చు, లేకపోతే అక్రమ కట్టడాలు ఏమైనా గుర్తించారా మీరేమైనా? అక్రమ కట్టడాలు అంటే ఉంటే కానీ నాకు కాకపోతే అవి మా దాకా లోకల్ వాళ్ళ దాకా క్యాండిడేట్ రానియా సార్. గత ప్రభుత్వం ఏమన్నా ఏడు అసైన్మెంట్ ల్యాండ్ ఉందో వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఎక్కడ ఏ భూమి ఉన్నదో వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంటుందో వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ భూములు ఏం చేశారో కూడా వాళ్ళకే తెలుసు అన్న. మాట్లాడి వాళ్ళకు తెలియదు. తెలిసిన విషయాల మీదనే మాట్లాడదామన్నా. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి మాకు ఎంతో కొద్దిగా ఉపశమనం లెక్క మాకు అనిపిస్తుందన్న. సో భూ కబ్జాలు కావచ్చు, లేకపోతే అక్రమ కట్టడాలకు సంబంధించి మాట్లాడుకుంటే గ్రామ పంచాయతీ పరిధిలో చూసుకుంటే ఏదైతే మనకి తహసీల్దార్ అంటే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే చాలా రకమైనటువంటి డిపార్ట్మెంట్లు అనేవి మనము వెళ్ళాలా, పర్మిషన్ తీసుకోవాలంటే చాలా పెద్ద టాస్క్ ఇది. సో ఇవన్నీ వాళ్ళ అండదండలు ఉండడం వల్లే ఇలాంటి అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో హైదరాబాద్లో హైడ్రా జరుగుతూ ఉంది. హైడ్రా ఏదైతే కొనసాగిస్తున్నారో నిజామాబాద్కి హైడ్రా వస్తే ఎలా ఉంటుంది? నిజామాబాద్కే కాదన్న, ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్, ఇట్లా మెదక్ కానీ, సిద్దిపేట కానీ, నిర్మల్ కానీ, ప్రతి ఒక్క మండలకు కానీ, ప్రతి ఒక్క విలేజ్ కానీ ఖచ్చితంగా ఈ హైడ్రా రావాల్సిందే. ఈ హైడ్రా రావడం వల్ల ఏమవుతుందంటే భూమి లేని నిరుపేదలకు కనీసం ఒక గుంట భూమి వస్తుందన్న. ఒక 2 గుంటలో 3 గుంటలో భూమి వస్తే కనీసం 2 పూటలు తినేటందుకన్నా వరన్న వేసుకుంటాడు. అసలు భూమి లేని వాళ్ళు 80% ఉన్నారు ఈ భారతదేశంలో. భూమి లేదు, ఏమి లేదు. మమ్మల్ని ఎవరు గుర్తించకపోతే మేము ఓటర్లమేనా సార్? మాకు ఓటేసి హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం మాకు కూడా హక్కులు ఇచ్చింది. మీతో పాటు మాకు కూడా సమానంగా ఏదో భూమి ఏదో చేసుకుందానికి ఏదైనా ఇస్తే కదా చేసుకుంటాం. ఒక పరిశ్రమలు ఏం లేవు, ఏం చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఏం లేవు. ఇట్లయితే ప్రజలు బతకరు సార్. సో ఇది అంటే నిజామాబాద్ జిల్లా ప్రజలకి సంబంధించి మనము ఎవరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా కూడా చాలామంది మనస్తాపానికి గురవుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. గ్రామాలలో అంతే ఉంది, పట్టణాలలో అంతే ఉంది. ఎక్కడ చూసినా కూడా ఏదైతే కొంతమంది ఈ రాక్షసత్వానికి నిదర్శనంగా మారిపోయారు. గత పాలకులకి సంబంధించిన కొంతమంది అండదండలతోనే ఈ భూ కబ్జాలు జరిగినాయి, అదేవిధంగా ఈ అక్రమ కట్టడాలు జరిగినాయి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. అధికారుల అండదండలు కూడా ఉండడం వల్లే ఈ కబ్జాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్రమ కట్టడాలకు ఈ పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఈ మధ్య
మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీలో కూడా ఒక భారీ తిమింగలం అనేది చిక్కింది. సో అది చాలామందికి తెలిసిన విషయమే. కాకపోతే అలాంటి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇలాంటి అక్రమ కట్టడాలు అనేటి రోజుకొకటి పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని నిజామాబాద్ ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ హైడ్రా గురించి చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.